అని పుచ్చుకున్నామండి అంటే దానికి మాత్రం అంత తేలిక కాదు. కాశీ వెళితే ఆ కాశీలో 9 రోజులు ఒక వ్రతం చెప్పారు, ఆ వ్రతం చేస్తే కానీ పోదట. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రాల్లో పోతుంది, పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే కాశీ వెడితే పోతుంది. వారాణస్యాం కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కాశీలో చేసిన పాపం కుంభకోణానికి వెడితే పోతుందట. కుంభకోణం అంటే రాజకీయ నాయకులు కుంభకోణం కాదు, తమిళనాడులో కుంభకోణం ఉందిలేండి. కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కుంభకోణంలో చేసిన పాపం కుంభకోణంలోనే పోతుందిట. లంబకోణానికి 90 డిగ్రీలు కానీ కుంభకోణానికి కొలత లేదు సుమా అన్నాను. అది రహస్యం. కొబ్బరికి ఎక్కడ పెట్టారు, మళ్ళీ అది పక్కన పెడితే నాకు పాపం. అందుకని అంచేత మొత్తం మీద ఏది ఏమైనా చిట్ట చివరికి ఏమీ తెలియకపోతే హరిస్మరణ చేసి పాపం తొలగించుకోండి అన్నాడు. హరిశ్చ సహా తం దృష్ట్వాన్యస్య పాపాని వినశ్యంతి హరిశ్చ సహా. నిరంతర హరిస్మరణ వల్ల తెలియక చేసిన పాపములు పోతాయి, కావాలని తెలిసి తెలిసి పాపాలు చేస్తే దానికి కూడా పరమభక్తితో హరిస్మరణ చేయటమే మిగిలిందిక. అయ్యా ఇది దంతధావనం మొదలుకొని ప్రతిదానికి ఏదో ఒకానొక దివ్యమైన నియమం ఉన్నది. ఆ నియమం పాటించడం ఎప్పుడూ లాభము. అన్నిటిల్లో సప్తమీ వ్రతం అని ఒకటి ఉన్నది. ఈ సప్తమీ వ్రతం చేస్తే ఘోరమైన పాపాలకి ప్రాయశ్చిత్తం. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి అని ఒక తిథి వస్తుంది కదా, ఆ వ్రతం చాలా ఉత్తమోత్తమైనది. ఒక తామర పువ్వుని బొమ్మ గీసి దాని మీద సూర్యభగవానుడిని చిత్రీకరించి లేక సూర్యుడి విగ్రహాన్ని పెట్టి ముగ్గు పెడతారు కదా మన వాళ్ళు పిండితో, ఆ పిండితో తామర పువ్వు వేయాలన్నమాట. అష్టదళ పద్మం 8 రేకులున్న తామర పువ్వు, అందులో సూర్యభగవానుడి విగ్రహాన్ని స్థాపన చేసి సూర్యుడికి పూజ చేసి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పాయసాన్నం తిన్నవాడి మాఘ సప్తమి వ్రతానుష్ఠానం చేసిన పుణ్యం పొందుతాడు. అది మాఘ శుక్ల సప్తమి వ్రతం. అది చేసిన వాడికి అనేక ఘోరపాపములు తొలగుతాయి. భాద్రపద శుక్ల సప్తమి నాడు సూర్యుడిని ఇలాగే పూజిస్తే అనుకున్న వస్తువులు వస్తాయి. నువ్వేమనుకుంటే అది వచ్చేస్తుంది. ఇల్లు అంటే ఇల్లు, సైకిల్ అంటే సైకిల్, కారు అంటే కారు, భర్త కావాలనుకుంటే భర్త కూడా, మంచి భర్త మనకు కావాలనుకున్నాడు వచ్చేస్తాడు. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు ఉపవాసం చేసి ఇలాగే సూర్య ఆరాధన చేస్తే పాపాలు పోతాయి. మాఘకృష్ణ సప్తమి నాడు గనక పూజ చేస్తే అది అభీష్ట వస్తు ప్రాప్తి. పాల్గొన కృష్ణపక్షంలో నందా సప్తమి వ్రతం అంటారు. అలాగే ఇందాక చెప్పినట్టే వ్రతం చేస్తే అటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే మార్గశిర శుక్లపక్షంలో కూడా సప్తమి వ్రతం చేస్తే స్త్రీలకి సంతానం కలుగుతుంది. ఇవి ప్రాయశ్చిత్తాల్లో చాలా గొప్పవన్నమాట. ఇలాంటి అనేక దివ్య వ్రతాలతో కూడిన మరిన్ని కథనాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణే. జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ. మంగళాని సంతు. మానవ జీవితం అంటేనే ఏదో ఒకానొక తెలియని దోషాలతో నిండిన చరిత్ర గనక, దోషభూయిష్టం కనుక, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు గనక వీటికి కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని వ్రతాలు చెప్పారు. అందులో అష్టమి వ్రతము అని ఒకటి ఉన్నది. ఈ అష్టమి వ్రతం ప్రతి మాసంలో వచ్చే అష్టమి నాడు చెయ్యొచ్చు, కానీ అన్నిటికంటే కార్తీక మాసంలో వచ్చే అష్టమి కొంచెం ఎక్కువ శ్రేష్టమైనది. చైత్ర కృష్ణ పక్షంలో అష్టమి వ్రతం ఆచరిస్తే, బ్రహ్మాది దేవతల్ని మాతృగణాన్ని పూజిస్తే అటువంటి వాళ్ళకి మాతృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. అంటే తెలుసో తెలియకో తల్లిదండ్రుల్ని తిట్టడము, తల్లిదండ్రుల్ని కొట్టడము, ఆ అన్నం పెట్టకుండా తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాలలో చేర్చడం. అసలు ఈ అనాథాశ్రమాలు, ఈ ప్రేమాలయాలు దేశంలో అభివృద్ధి పొందుతున్నాయి అంటే మానవుల్లో పాపం పెరిగిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. వృద్ధాశ్రయాలు ఎప్పుడు వస్తాయి? వృద్ధుల్ని చూసే దిక్కు లేకపోతే. వృద్ధుల్ని చూడడానికి ఆశ్రయాలు ఎందుకు కావాలంటే వాళ్ళకి తల్లికి తండ్రికి సేవ చేయనటువంటి దుర్మార్గులు
వాళ్ళని రోడ్డు మీద గెంటేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడితే వాళ్ళ కోసం ఈ వృద్ధాశ్రమాలు తయారవుతున్నాయి. వాళ్ళ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మధ్యన ఇదో కమర్షియల్ కూడా తయారైంది, అది వేరే విషయం. కానీ అంటే ప్రజల్లో పాపం పెరిగిందని అర్థం. మన పురాణాల్లో ఏం చెప్పారంటే అస్సలు పిల్లలు లేని వాళ్ళకి లేక సన్యాసాశ్రమాలతో బతికే వాళ్ళకి వార్ధక్యంలో చూడ్డానికి దిక్కుండదు. అలాంటి వాళ్ళని రక్షించడానికి ఈ వృద్ధాశ్రయాలు, ఈ వృద్ధ ప్రేమాలయాలు ఇవి తయారు చేయమని చెప్పారు. ఎక్కడో 100కి 100కి ఒక్కొక్కళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఎక్కడో చోట పాపం సన్యాసులకి ఆశ్రమాలు కూడా ఉండవు కదా, అటువంటి వాళ్ళని పోషించడానికి పూర్వం ఈ వృద్ధాలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కలియుగంలో 300 మంది పిల్లలు చూడకుండా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారట. ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు, అందులో భారతదేశంలో కూడా అంత ఎక్కువ లేకపోయినా కొంతమంది తయారయ్యారు. ఇది పరమపాపం. తల్లికి తండ్రికి అన్నం పెట్టడానికి వాళ్ళని చూడడానికి కుదరక భారం అయిపోయి ఎక్కడో పారేసి మీకు ఇంత డబ్బు కడతాం మీరు అక్కడ బతకండి అంటే అది ఎంత దోషం. అసలు అలాంటి వాళ్ళ కోసం ఆలయాలు కట్టడం అనేది ఉంటే మరి అది దురదృష్టం. అది సరే, సేవ చేస్తున్నాం, అది వేరే విషయం. మనం సేవ చేసేవాళ్ళం అదృష్టవంతులమే. కానీ ఆ సేవ చేసే దరిద్రపు స్థితి పిల్లలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులకి. అర్థమైందా? అది పిల్లలకి పాపం. అలాంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి కాస్త పశ్చాత్తాపం కలిగి మేము ఇంతకాలం మా తల్లిదండ్రులను అన్యాయం చేశాం, వాళ్ళని పోషించలేదు అనుకున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అష్టమి వ్రతం చేయటం. చైత్రకృష్ణ పక్షంలో అష్టమి నాడు బ్రహ్మాది దేవతల్ని మాతృగణాలని పూజించి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే ఆ పాపం పోతుంది. ఆనాడు 9 మంది బ్రాహ్మణోత్తములకి స్వయం పాకమో అన్నదానమో చెయ్యాలి. అది కాలాష్టమి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఇది తినకూడనివి తిని చెయ్యరాని మహాపాపాలు చేసి అనకూడని మాటలు అన్న వాళ్ళకి వచ్చే పాపాలకి పరిహారం. ఇది తెలుసో తెలియకో సన్యాసుల్ని తిట్టాం, తెలుసో తెలియకో మహానుభావులైన అవతారమూర్తుల్ని తిట్టాం, సాధువుల్ని తిట్టాం, గురువుల్ని తిట్టాం, పండితుల్ని తిట్టాం. ఇవన్నీ మరి వాగ్దోషం కదా. దీనికి మార్గశిర కృష్ణాష్టమి నాడు, అంటే సాధారణంగా మార్గశిర మాసం ఎప్పుడు డిసెంబర్లో వస్తూ ఉంటుంది మనకి. ఈ మార్గశిర పక్షంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుణ్ణి పూజించి గోమూత్రం కొంచెం తీసుకుని దాన్ని నాలికకి రాసుకొని ఆ తర్వాత భోంచేస్తే దానికి కాలాష్టమి వ్రతం అని పేరు. ఆవు మూత్రం ఎంత పెసరు నాలికి తగిలించుకోవటం వల్ల ఈ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టేశాం కదా, వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిన పాపం పోతుందట. తిడితే తిట్టని వాళ్ళకి ఏముంది సమస్య, మీలాంటి వాళ్ళకి అసలు మీరు ఎప్పుడు పొరపాటున కూడా ఎవరిని తిట్టుండరు. ఏమన్నా అంతేనా? మాట వరుసకు కూడా మేమేనాడు గురువుగారిని తిట్టలేదు, సత్యాయిబాబాని తిట్టలేదు, గణపతి సత్యానంద స్వామి వారిని తిట్టలేదు, ఇంకెవరో మహానుభావులు తిట్టలేదు, అసలు వాళ్ళని విమర్శించలేదు అనుకున్న వాళ్ళు ఈ వ్రతం చేయక్కర్లా. విమర్శించిన వాళ్ళు ఈ వ్రతం చేయాలి. అమ్మని నాన్నని రోజు తిట్టి కొట్టేవాళ్ళు కూడా ఈ వ్రతం చేయాలి. ఒకవేళ పాపం చేయకపోతే వ్రతం చేయకూడదంటే పాపం చేయకునేవాడు కనుక వ్రతం చేస్తే వాడికి వాక్శుద్ధి కలుగుతుంది. అప్పుడు వాడు ఆశీర్వదిస్తే ఏమంటే అది అయిపోతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర కృష్ణాష్టమి నాడు ఈ పని చేయగలిగితే ఆ తర్వాత వాడు నీకు సంతానం కలుగ్గాకంటే వచ్చేస్తుంది, నీకు ఐశ్వర్యం వచ్చుగాకంటే వస్తుంది. వాక్శుద్ధి కోసం ఈ వ్రతం చేయమన్నారు. ఇక ఆశ్వయుజ మాసంలో అష్టమి నాడు కృష్ణాష్టమి కానీ శుక్లాష్టమి కానీ కృష్ణుని పూజించి సాయంత్రం పూట శివ పూజ చేసి తర్వాత బ్రాహ్మణోత్తములకు అన్నం పెడితే అటువంటి వాడు ఇంద్ర పదవిని పొందుతాడు. ఏ అష్టమి అయినా మొత్తం మీద శుభమే. ఇక ఇందులో ఒక అద్భుతమైన కథ చెప్తున్నాడు. బుధవారము అష్టమి కలిసి వస్తే దాన్ని బుధాష్టమి వ్రతం అంటారు. అప్పుడప్పుడు అష్టమి నాడు బుధవారం కలిసి వస్తే ఆనాడు ఉపవాసం ఉంటే దాన్ని ఏమంటారు? అసలు అష్టమి వ్రతంతో పాటు ఇది బుధాష్టమి. ఈ సంవత్సరం ఎప్పుడైనా చూడండి కలిసి వచ్చింది అలాగా, వచ్చే సంవత్సరం కానీ అష్టమి బుధవారం కలిసి వచ్చిన రోజున కనుక వ్రతం చేస్తే దాన్ని బుధాష్టమి అంటారు. ఆ రోజు
ఈ 2 వేళ్ళు విడిచిపెట్టి, 2 వేళ్ళు చూపుడు వేలు మధ్య వేలు విడిచిపెట్టి మిగతా వేళ్ళ ఉంటాయి కదా, వేళ్లతో ముడిచి బియ్యం తీసుకో. అలా ఎన్ని బియ్యం తీసుకోవాలి? ఇలా గుప్పిడితోటి ఈ 2 వేళ్ళు విడిచిపెట్టిన తర్వాత 2 వేళ్ళు అనగానే పురాణం ఎదురుగుండా ఉన్నవాడికి తెలుస్తోంది, కానీ టేప్ రికార్డర్లో విన్నవారికి తెలియాలి కదా. అందుకని ఏం చెప్పాడంటే చూపుడు వేలు మధ్య వేలు చాచినట్టు విడిచిపెట్టాలి. విక్టరీ చిహ్నం చూపిస్తున్నాగా అలా విడిచిపెట్టాలి. ఈ మధ్యన చాలా పార్టీల వాళ్ళు ఇలాగా విజయ చిహ్నం చూపిస్తున్నారు, చూపుడు వేలు మధ్య వేలు అలా విడిచిపెట్టి మిగతా 2 చివరి వేళ్ళు బొట్టన వేలు ముడేసి ఒక గుప్పిడి బియ్యం తీయి. అలాంటి బియ్యాలు 8 పిడికిళ్ళు బియ్యం తీయి. ఆ బియ్యం ఒక గిన్నెలో పోసి అన్నం వండాలి. దీన్ని మామిడాకులతో దొన్నె తయారు చేసి ఆ దొన్నెలో దర్భ వేసి అందులో అన్నం ఉంచాలి. ఈ అన్నాన్ని బుధుడికి నైవేద్యం పెట్టాలి. గ్రహాలలో బుధగ్రహం ఉంది కదా, ఆ బుధగ్రహానికి పూజ చేసి, బుధగ్రహానికి శ్లోకం ఏమిటి? ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదివి బుధుణ్ణి పూజించి బుధాష్టమి వ్రత కథ విని అప్పుడు భోంచెయ్యాలి. ఈ మామిడాకుల దొన్నిలో ఉంచిన అన్నాన్ని నైవేద్యం పెట్టాం కదా, ఇది మన కుటుంబంలో వాళ్ళు మాత్రమే ప్రసాదంగా తినాలి, బయట వాళ్ళకి పెట్టకూడదు. పూజ చేయించిన బ్రాహ్మడికి కానీ మనమే సొంతంగా పూజ చేసుకుంటే ఎవరో ఒక బ్రాహ్మడికి కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన లోపు యథాశక్తిగా దక్షిణ ఇవ్వాలి. నీ ఇష్టం ఎంత ఇచ్చినా పర్వాలా, 1,116 ఇచ్చినా 1,116 ఇచ్చినా ఇవ్వాలి. 16 రూపాయలు మాత్రం పనికిరాదు, మినిమం 116లకు తక్కువ కాకుండా ఇవ్వాలి. ఎంతో కొంత ఇమ్మన్నారు కదా అని 16 పైసలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంచేత మినిమం 116, దానికి నియమం అది. దీనికి కథ వినాలని చెప్పాడు కదా, వ్రతం ఇంత తేలిక, చాలా హాయి. ఏం చెప్పాం? 8 పిడికిళ్ళు, అది కూడా చూపుడు వేలు మధ్య వేలు విడిచిపెట్టేసి వచ్చిన బియ్యం తీసుకోవడం, దాంతో అన్నం వండాలి. వండిన అన్నాన్ని మామిడాకులతో ఇలా దొన్నెలు తయారు చేస్తారు కదా, ఇప్పుడు చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. దొన్నెలు తయారు చేయటువంటి ఆకులతోటి చిన్న గిన్నెలా కొడతారన్నమాట, విస్తరి కుట్టినట్టుగా. అందులో ఈ అన్నం పెట్టడం, అందులో దర్భ కూడా వేయటం, దానిని బుధుడికి నైవేద్యం పెట్టడం, బుధుడిని యథాశక్తిగా పూజించడం, ప్రియంగు కలికాశ్యామం శ్లోకం చదవడం, తర్వాత వ్రతకథ వినడం. వ్రతకథ విన్నాక 116లకు తక్కువ కాకుండా దక్షిణ ఓ బ్రాహ్మడికి ఇవ్వటం. వ్రత కథ ఏమిటి? ఆ కథ గుర్తుపెట్టేసుకోండి పెర్మనెంట్గా. పూర్వం ధీరుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడి పేరు ధీరుడు. ధీరోద్విదోస్య భార్యాస్తి రంభా పుత్రస్తు కౌశికః దుహిత విజయ తస్య ధీరస్య ధనదో వృషగా. అత్యంత ప్రాచీన కాలంలో ధీరుడు అని పేరు కలిగిన ఒకానొక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ వాడి పేరు ధీరుడు. ఏ పని చేయడానికైనా బుద్ధి ఉంది, ధైర్యము ఉంది. అతని భార్య పేరు రంభ, నిజంగా రంభలాగే ఉండేది. వీళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి కౌశికుడని పేరెట్టారు. తర్వాత కూతురు పుట్టింది, దుహిత విజయ, ఆ కూతురు పేరు విజయ అని పేరెట్టారు. వీళ్ళకి ఒక ఎద్దు ఉండేదట, ఎవడో ఎద్దుని దానం చేశాడు. గోవులతో పాటు ఎద్దులు కూడా దానం చేసేవాళ్ళు ఉండేవారు పూర్వం. అచ్చోసిన ఆబోతుని రోడ్డు మీద వదిలేసినట్టే ఓ మంచి ఎద్దుని, బలమైన ఎద్దుని గనక దానం చేస్తే బ్రాహ్మడికి చాలా లాభం. ఒంటెద్దు బండికి, 2 ఎద్దుల వాళ్ళకైతే 2 ఎడ్లు దానం చేయాలి. అలా పూర్వం దానాలు చేసేవారు. పూర్వం ఎక్కువ దానపూర్లు ఉండేవాళ్ళండి. ఆ ఎద్దుకి ధనదము అని పేరెట్టారు. కౌశికుడు అనే కొడుకున్నాడని చెప్పాను కదా, వాడిని పిలిచాడు ధీరుడు. కుమార, మన ఎద్దు బలంగా ఉండాలి, బండి లాగడానికి కేసం కాదు మన ఎద్దు బలంగా ఉండడం. ఎద్దుని ఎప్పుడూ ప్రేమగా చూసి దాన్ని పోషిస్తే ధర్మదేవత సంతోషిస్తుంది. ఎందుకంటే ధర్మదేవతకి ఎద్దు అంటే చాలా అభిమానం. ఎద్దు రూపంలో తిరుగుతాట ధర్మదేవత, గుర్తుపెట్టుకోండి. అంచేత ఎద్దుని పూజిస్తే ధర్మదేవతని పూజించినట్టే. ఎద్దుని కర్రతో బాధేసి బండిని వేగంగా నడిపేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు, ఎద్దుల్ని హింసించి పొలాలు దున్నేవాళ్ళు ఎక్కువ హింసించకూడదు. పొలాలు దున్నేటప్పుడు పాప దున్నుతూనే ఉంటుంది, వీడో బాధేస్తే ఎలాగండి, అవి మహాపాపాలు. పోషిస్తే ఏమని చెప్పాం? ధర్మదేవతని పోషించినట్టే.
ఎద్దుని ఎందుకు పోషించాలి అంటే ఎద్దుని పోషించిన అడుగడుక్కి ఎద్దుతో కూడా తిరుగుతూ దానికి సేవ చేస్తే ధర్మదేవతని అనుసరించినట్టే. సాధారణంగా ఎద్దుకి తిండే ఎక్కువ మంది ఎందుకు పెడుతున్నారంటే పొలం దున్నడానికి, లేకపోతే బండి కట్టడానికి, లేకపోతే ఇంకేదో దాని మాంసానికి, ఇంకేవో కారణాల చేత పాపం పెంచుతున్నారు. స్వార్థం లేకుండా ఎద్దుని పెంచితే ఇంక వాడికి నరకం ఉండదని చెప్పారు. హింసిస్తే ఎద్దుల్ని మహాపాపం. అందుకని కౌశికుడితో ఏమన్నాడు, ఒరే ఎద్దుని చాలా జాగ్రత్తగా పోషించరా అన్నట్ట. కొడుకు అప్పగించాట. సరే ఎద్దుని మేపడానికి కొడుకు బయలుదేరి వెళ్ళేవాడు. రోజు వీలున్నప్పుడల్లా గొల్లవాళ్లతో కలిసి కొంతవరకు వెళ్ళి ఆ ఎద్దుని వేపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ కుర్రాడు ఇటు పౌరోహిత్యంలో కూడా ఆరితేరినవాడు. ఓసారి వీడేం చేశాడంటే గంగానదీ తీరంలో ఎద్దుని మేపుతున్నాడు. అక్కడ గంగ కనపడింది. ఎద్దుని పక్కన పెట్టేసి హాయిగా స్నానం చేశాడు గంగలో. ఇంతలో దొంగడు ఎవడో వచ్చి, ఆహా ఇక్కడ గొల్లవాళ్ళందరూ ఆవుల్ని ఎద్దులు మేపుతున్నారు, అవన్నీ కూడా బక్కగా ఉన్నాయి, కానీ బ్రాహ్మడి ఎద్దు మాత్రం దుఃఖలో ఉంది, బలంగా ఉంది, బాగాను మంచి దుండులో ఉంది అని వీడు స్నానం చేస్తుండగా ఎద్దు ఎత్తుకుపోయాట. స్నానం చేసి ఒట్టుకొచ్చాడు వీడు. ధనదమా ఓ నా ఎద్ద అనుకుంటూ ఎంత వెతికినా పాపం ఎద్దు కనపడ్డా. అయ్యో నేను మొద్దునైపోయి నా ఎద్దుని పట్టించుకోలేదే అని బాధపడి ఎక్కడుంది ఎద్దుని ఎంత వెతికినా కనపడలా. దారిలో వాళ్ళ సోదరి విజయ కనపడింది. విజయ విజయ ఎద్దు ఏమైపోయిందో అన్నట్ట. నాన్నగారికి తెలిస్తే కొడతాడు మనల్ని, ఇంటికి వెళ్లకుండా ఎద్దును వెతుకుదాం అని ఆ చెల్లెలు అన్నగారు కలిసి వెతుక్కున్నారు. అలా వెతికి 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 చివరికి దారిలో అడవిలో ఇరుక్కుపోయారట. అది కొంచెం కేకారణ్యం. అడవుల్లో ఆవులు మేపేవాళ్ళు ఇప్పటికి కూడా దారి తెలియక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కొత్తల్లో. రోజు అలవాటు ఉన్నవాడు పర్లా. మేము అలాగే సత్యనారాయణపురం అడవుల్లో భద్రాచలం దాటాక చెర్ల వెళ్లే రూట్లో సత్యనారాయణపురం అని ఉంటుంది. అంటే భద్రాచలానికి ఒక 45 కిలోమీటర్లు. అక్కడ 1991లోను 92లోను వరుసగా 2 సంవత్సరాలు భాగవతం రామాయణం చెప్పాం. ఆ రోజుల్లో పగటిపూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా అడవుల్లో తిరిగేవాళ్ళం. అవి నక్సలైట్ల ఏరియా. ఆ అడవిలో ఇరుక్కుపోయాం. దారి తెలీదు. తల ప్రాణం తక్కువచ్చింది. నేను, నాతో పాటు మా తమ్ముడును. చివరికి అక్కడ గొల్లవాళ్ళు తగిలారనమాట. వాళ్ళు చెప్పారు దారి. అక్కడి నుంచి రెండోసారి అడవికి వెళ్ళినప్పుడల్లా శుద్ధ ముక్కలతో దారిలో గీసుకుంటూ వెళ్ళేవాళ్ళం. చెట్ల మీద గుర్తుపెట్టుకుని 5 చెట్లకు ఒక తోటలా వి అని రాసుకోవటం, అంటే వద్దిపరితని అలా రాసుకుని తిరిగేవాళ్ళం. అక్కడేమో ఒకసారి దిక్కుమాలాళ్ళు తుపాకులు రుచ్చుకుని 4 ఆడవాళ్ళు తగిలారు. నక్స లైటినులు వాళ్ళు. మగవాళ్ళు అయితే నక్సలైట్లు, ఆడవాళ్ళు నక్సలైట్లు. మేము పోలీసు వాళ్ళమేమో ఇన్ఫార్మర్లు. మరి ఇంకా మా వాడికి దడా 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 ప్యాంటు తడిపేశాడు కంగారులో. కంగారు అడకరా అబ్బాయి అని. మేము నక్సలైట్లం కాదు, మా దగ్గర లైటు లేదు, అసలు కరెంటు పోతే కూడా లైట్ లేదు, అప్పట్లో ఛార్జింగ్ లైట్ కూడా లేదు, ఏ లైటు లేదు తల్లి. పురాణం చెబుతాం మీకు రండి, సాయంకాలం సుందరకాండం ఎందురుగానన్నాం. అప్పుడు మా వాక్కుని బట్టి అర్థం చేసుకుని పురాణం చెబుతామని వదిలేశారు. వదలకపోతే మీకు పురాణం ఎవరు చెప్పేవారో అప్పుడు మీకు ఏ గొడవ ఉండేది కాదు. ఈ ప్రణవపీఠం నిర్మాణానికి రూపాయి ఇవ్వక్కర్లా, రోజు దానికి ఎంక్వైరీలు అక్కర్లా, అక్కడ గురువు గారు లేనిపోని మాట్లాడుతున్నారనే గొడవ అక్కర్లా, హాయిగా సుఖంగా ఉండేవారేమో మొత్తం మీద. అయ్యా కానీ మీకు ఆ యోగం ఎక్కడిది? మీకు మోక్షం వచ్చే యోగం ఉంది. ఏముంది? మోక్షం వచ్చే యోగం ఉన్నప్పుడు మీ చేత చాకిరీ చేయిస్తాను, మీ చేత ఏదో రకంగా పని చేయిస్తా మొత్తం మీద. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, నా మొహం చూస్తే నక్సలైట్లకు కూడా ఏమనిపించేది కదండి. ఆడ నక్సలైట్లు మాత్రం ఓ మాట అడిగారు. ఏమడుగుంటారో ఊహించండి. ఏముంది మాతో పాటు మీరు కూడా తుపాకీ పుచ్చుకుని అడవిలో ఉద్యమం చేయకూడదా, ఈ పురాణాలు చెప్పడం వల్ల లాభం ఏమిటని అడిగారు. అది అంటే నేనన్నాను తుపాకులతో నా వల్ల కాదు, నా తుపాకీ ఎంత నాకు అర్థమే అని చెప్పి మొత్తం మీద వదిలించాను. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, అడవుల్లో దారులు తప్పుతాం. దారి తప్పి అడవుల్లోకి వెళ్ళారు కొంతమంది, అడవిలోకి వెళ్ళాక దారి తప్పుతారు కొంతమంది. అలాగే ఈ విజయాను కౌశికుడు దారి తప్పారు. సరే మొత్తం మీద దారి తక్కి కడుపు నకనకనకలు ఆడిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం అవట్లా పాపం. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. పాపం మా చేత ఎంతో కష్టపడి పురాణాలు చెప్పించారు. ఆ రాజుగారి ఆస్తిని మొన్నే ఈ నక్సలైట్ ఇంట్లో పడి ఇల్లంతా దోచేశారట. ఎంత దారుణం అంటే, కట్టుబట్టలు తప్ప ఏం లేకుండా ఇల్లంతా దోచేశారు. ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఏంటంటే అదే వచ్చేది గొట్టు బుక్కలు రామభద్రరాజు. అది ఏమిటారు ఇప్పుడు గుర్తొచ్చింది.
ఆ మధ్యన ఆయనకు ఉత్తరం రాశాం, ఇలా దొంగలు దోచేసేట్టు కదా అంటే ఆయన వెంటనే తిరుగు టపాలో ఉత్తరం రాశాడు, నా పాపం వల్లే నాకు ఈ నష్టం వచ్చింది అని. ఏమిటి, మీ చేత 2 సార్లు ఉపన్యాసం చెప్పించుకుని 200 ఇచ్చి పంపించాం, మీకు రూపాయి ఇవ్వలా, ఆ పాపం నేను ఇప్పుడు అనుభవిస్తున్నానండి. పాపం ఆయన పెద్ద వయసులో పశ్చాత్తాపంతో రాశాడు. అలా అనుకోకండి, ఏమో మీకు అప్పుడు మనస్సు అలా అనిపించవచ్చు, నేను ఎప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదని అనుకోను. సాధామంది ఏంటో తెలియదు కానీ పురాణం చెప్పేవాడి దగ్గర లోపిస్తారు, తక్కిన వాళ్ళందరికీ దరిద్రపు మనుషులకు ఇస్తారు, దిక్కుమాలిన పాపాత్ములకు కూడా డబ్బు ఇస్తారు. ఈ పురాణం చెప్పేవాడి దగ్గర వచ్చేసరికి వీడికి ఇవ్వడానికి వచ్చేసరికి ఎందుకో తెలియదు. మరి కొంచెం ఆయనకి బాధ కలిగింది. నక్సలైట్లు దోచాక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చాలా జాగ్రత్తగా అట్టే పెట్టా. ఆయనే నాకు ఆంధ్రమురారి అని బిరుదిచ్చారు. బిరుదమాంధ్రమురారియంచును ప్రీతి నిచ్చితు మీరు మీ సరస బుద్ధిని చాటి నారలు సత్కృతిని విపద్యముల్ పరగ మీకు నొసంగుచుంటిని అని నేను ఆయన మీద అప్పుడు పద్యం కూడా రాశా. ఆంధ్రమురాని అని బిరుదిచ్చి మీ సరసబుద్ధి దాటుకున్నారు అని. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఈ ఎందుకు చెబుతూ ఉంటానో అప్పుడప్పుడు మీకు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కథలో మధ్యలో కొందరు మనుషుల్ని ప్రస్తావించడం ద్వారా వాళ్లలోని గొప్పతనం మనం తెలుసుకోవాలి, చిన్ని లోపాలుంటే వచ్చే నష్టాలు తెలుసుకోవాలి, ఆ లోపాలు ఎలా సవరించుకోవాలో తెలుసుకోవాలి. మహాత్ములైతే లోపమును ఎలా సవరించుకోవాలో వాళ్లే తెలుసుకుని వాడు ఉత్తరాలు రాస్తారు. అజ్ఞానులకు ఎన్ని చెప్పినా ఎన్ని చురకలేసినా అందులో ఉన్న పాపం వాళ్ళకి అర్థం కాదు, అదో పక్కన పెట్టేద్దాం. ఆ కీకారణ్యంలో ఇరుక్కుపోయిన కౌశికుడు విజయ కూడా చిట్ట చివరికి ఆకలికి మాడి 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 2:30-3 గంటల సమయానికి ఓ సరోవరం దగ్గరికి చేరారు. అదొక విశాలమైన సరోవరం. అక్కడ కొంతమంది దేవతా స్త్రీలు ఉన్నారు. ఆ దేవతా స్త్రీలు భూలోకంలోకి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. వీళ్ళకు వాళ్ళు దేవతలని తెలియదు. భూమి మీద కూర్చున్నారు, ఆకులు వేసుకున్నారు, ఏవో మంత్రాలు చదువుతున్నారు, పూజ చేస్తున్నారు. వాళ్ళు దేవతా స్త్రీలని మనకి తెలుసు కానీ పురాణంలో చెప్పాడు కానీ వీళ్ళకి తెలియక ఎవరో నడుకుని కళ్ళు తిరిగి అక్కడ దగ్గరికి వెళ్ళి, అమ్మల్లారా అక్కల్లారా ఆకలికి మాడిపోతున్నాం, మీరేమో అన్నాలు వండుకుని ఎదురుగుండా పెట్టుకున్నారు, పొరపాటో లేక మంచో మాకు తెలియదు కానీ ఆకలికి తట్టుకోలేక అడుగుతున్నాం, ఇంత అన్నం పెట్టండి అన్నారట. అప్పుడు ఆ దేవతా స్త్రీలు, ఒరే ఎవ్వరికీ చెప్పము అని ఒట్టేస్తే మీకు ఒక రహస్యం చెబుతా ఉన్నారట. పొరపాటుని చెప్పమన్నారు వాళ్ళు. మేం దేవతా స్త్రీలం, ఇంద్రుడి కొలువులో పనిచేసే స్త్రీలం, మేం పొరపాటు చేశాం. అదేమిటి అంటే ఋషులు, మహానుభావులైన ఋషులు కూడా డబ్బులు పోగు చేసుకుని ఆశ్రమాలు కట్టుకుంటున్నారని విమర్శించాం. అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు. ఇప్పుడు అర్థమైందా మీకు? కొంతమంది తెలుసో తెలియకో నా చెవులు కూడా పడ్డాయి. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆశ్రమం ఎందుకు కట్టాలి, సత్యసాయి బాబా వారు డబ్బు పోగేసి పీఠాలు ఎందుకు కట్టాలి, వీళ్ళకి కూడా డబ్బు పెచ్చా, లేకపోతే వీళ్ళకి కూడా గౌరవాల మీద పెచ్చా అని విమర్శించేవాళ్ళు ఇప్పుడు మీ ఎదురుగుండా లేరా? మీతో అప్పుడప్పుడు మహానుభావులు తిట్టేవాళ్ళు కనపడుతూనే ఉంటారు. వీళ్ళు కూడా ఎందుకు కడుతున్నారని. వాళ్ళు ఎందుకు కడతారో వాళ్ళకి తెలుసు, లోకానికి తెలుసు, మాలాంటి సద్గురువులకి తెలుసు. సామాన్యులకి తెలియక వాళ్ళకి ఎందుకంటే అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకోకంటారే, అది మహాదోషం. వాళ్ళు లోక శ్రేయస్సు కోసం, లోకంలో ధర్మవ్యాప్తి కోసం, అద్భుతమైన సత్కార్యాలు చేయడం కోసం ఆ పని చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరిలాగే ముక్కు మూసుకుని అడవిలో కూర్చుంటే ఇవాళ మనలాంటి సామాన్య మానవులను ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు? రామకృష్ణ పరమహంసే కనుక ఆనాడు కాళికాదేవిని పూజించే వాళ్ళ రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయకపోతే, వివేకానందుడు అమెరికా వెళ్ళి ఉండకపోతే ఈ లోకం ఏమవుతుంది? మీ గురువు గారు కూడా దేశ దేశాలు తిరిగి పురాణాలు వ్యాప్తి చేయకపోతే, ఈ పీఠ నిర్వహణ చేయకపోతే ఏమైపోతుంది? మహానుభావుల యొక్క లీలలు వాళ్ళు లోక శ్రేయస్సు కోసం. వాళ్ళు ఎక్కడున్నా అడవిలో ఉన్నవాడికి అన్నం వస్తుంది. కానీ తెలియక అజ్ఞానంతో విమర్శిస్తే అది పాపంట. దేవతా స్త్రీలు కూడా ఋషుల్ని విమర్శించారట. ఆ విమర్శించిన వెంటనే వాళ్ళకి భూలోకానికి పతనమై పడిపోయారు. స్వర్గం పోయింది. స్వర్గంలో హాయిగా సుఖంగా ఉండవలసిన దేవతా స్త్రీలు ఋషులను విమర్శించి పైనుంచి కిందకొచ్చి పతనం అయిపోయారు. మాకు ఆకాశగమన శక్తి పోయింది మొత్తం, ఇంక ఏ శక్తి లేదు. అప్పుడు మేము ఇక్కడ అల్లాడిపోయాం. ఇంతలో శ్రీమన్నారాయణుడు ఒక బ్రాహ్మణ వేషంలో మా దగ్గరకు వచ్చాడు. వచ్చి నోటికొచ్చినట్టుగా మహాత్ముల్ని తిడితే ఆ దోషం పోవడానికి బుధాష్టమి వ్రతం చెయ్యండి, బుధవారం అష్టమి తిథి నాడు ఇందాక పైన చెప్పినట్టుగా వ్రతం చేసి నైవేద్యం పెట్టి
ఆ తర్వాత మీరు భోజనం చెయ్యండి, ఎవరైనా వస్తే వారికి అన్నం పెట్టండి, బ్రాహ్మణులకు సత్కారం చెయ్యండి అని చెప్పాడు. మేము ఇక్కడ వ్రతం చేసి భోజనం చేసి బ్రాహ్మడికి ఎవరికైనా దానం చేద్దాం అనుకుంటున్నాం. ఆశ్చర్యం, మాకు బ్రాహ్మడు ఎవడ దొరుకుతాడు అనుకుంటుంటే నువ్వే వచ్చావు. మేం దేవతా స్త్రీలమని కానీ మేము ఈ వ్రతం చేసి నీకు దక్షిణిచ్చామని కానీ ఎవరికీ చెప్పకుండా ఉంటే పర్వాలా, చెబితే నీ తండ్రి నరకానికి పోతాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి వీడికి అన్నం పెట్టి వాడి సోదరికి కూడా అన్నం పెట్టి దక్షిణిచ్చారు. అదృష్టవశాత్తు వ్రత భోజనానికి వచ్చామని భోజనం పెట్టారు. వాడు వాళ్లతో కలిసి భోజనం చేశాడు. అప్పుడు వాళ్ళు చివరగా మీ ఎద్దు దొంగాడు ఒకడు ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోతుంటే దొంగవాణ్ణి ఈ అడవులకు కాపలా రాజుగారు అడవికి కాపలా పెట్టేట ఒక వనరక్షకుణ్ణి. ఆ వనరక్షకుడు దొంగాడిని చంపి ఆ ఎద్దుని జాగ్రత్తగా తన దగ్గర అట్టే పెట్టాడు. మీదే ఎద్దు అని చెబితే మీకు ఆ ఎద్దుని వనరక్షకుడు ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆ వ్రతం చేసిన వెంటనే వచ్చిన పుణ్యంతో ఆకాశానికి ఎగిరిపోయారట. ఆకాశానికి ఎగిరిపోయారు అంటే వ్రతం చేయగానే వాళ్ళ శక్తులు తిరిగి వచ్చాయి. ఆ వ్రతం చేస్తే మీ శక్తులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి, గ్యారంటీ, అందులో ఏం సందేహంలా. వీడు సంతోషపడ్డాడు. ఆ అడవికి కాపలాగా ఉండేటటువంటి అధ్యక్షుడు ఉంటాడు కదా వనరక్షకుడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎద్దు తనదని చెప్పగానే ఆయన తిరిగి ఇచ్చేశాడు. ఆ ఎద్దును తీసుకుని విజయతో పాటు వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారా అని అడిగితే ఇలా ఎద్దు మాయమైపోయిందండి, అడవంతా వెతికామండి, అక్కడ దేవతా స్త్రీలు వ్రతం చేశారు, వ్రతం చేసి మాకు భోజనం పెట్టారు, దక్షిణ ఇచ్చారు నాన్న అని చెప్పేశాడు పొరపాటు. మేము దేవతా స్త్రీలం, శాపం తగిలినట్టుగా మహానుభావుల్ని తిట్టి భూలోకంలో పడ్డాం, వ్రతం చేస్తున్నాం, మా దగ్గర మీరు భోజనం చేయండి, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెబితే వీడు తొందరపడి చెప్పేశాడు. చెబితే ఏమవుతుందని చెప్పారు వాళ్ళు, మీ నాన్న నరకానికి పోతాడని చెప్పారు. ఆ విషయం మర్చిపోయాడు వీడు. అప్పుడు అలా చెప్పగానే పక్క నుంచి విజయ్ అందిట, ఎంత పొరపాటు చేసావన్నయ్యా, తొందరపాటు నీకు, నాన్నగారు నరకానికి పోతాడిక అని ఏడ్చిందిట. సరే తప్పదుగా. ఈలోపు కొంతకాలానికి ఈ విజయకి మంచి వరుడు వచ్చాడు, పెళ్ళయింది. సరిగ్గా పెళ్ళైన వెంటనే తండ్రి చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, చచ్చిపోయాడు. చచ్చి చావగానే కొడుకు చేసిన దోషం వల్ల ఘోర నరకానికి పోయేటవాడు. నరకంలో నరకం అనుభవిస్తున్నాడు. నరకంలో నరకం అనుభవించకపోతే స్వర్గం అనుభవిస్తారా? అనుభవించడం మొదలెట్టాడు. ఈలోపు బుధాష్టమి వ్రతంలో భోజనం చేసిన వాడికి యోగం పడుతుందట. దాంతో కౌశికుడికి రాజయోగం పట్టింది. అయోధ్య నగరాన్ని పరిపాలించే రాజుగారు సంతానం లేక పట్టపుటేనుగుని ఊరికి పంపాడు. ఏమిటి పట్టపుటేనుగుని పంపడం అంటే, పట్టపుటేనుగు దండ ఇస్తారు. ఈ దండ పట్టపుటేనుగు ఎవడి మెడలో వేస్తే వాడు నాకు వారసుడు, నాకు పిల్లలు లేరు, వాడే రాజు అన్నట్టు రాజుగారు. పట్టపుటేనుగు దండొచ్చుకుని అగ్రహారం తిరిగింది ఏలూరులో. పాపం మన వాళ్ళు పురాణం మారేసి ఏనుగు వస్తుంది మెడలో దండేస్తే మనం రాజును అయిపోతామని బయటికి వెళ్ళారు. దానికి ఎదురుగుండా నిలబడ్డారు. ఏమని కాలెత్తింది అది, అడిలిపోయి పక్కకి తప్పుకున్నారు. రాజువాడు దేవుడు మనం బూదైపోతాం, పచ్చడైపోతాం. అందరూ మెళ్ళ పెట్టారు. ఇలాగ ఎవరికి వేయలే. అలా అగ్రహారాలు తిరిగారు, ఇంకో తోటకి తిరిగారు, అక్కడికి తిరిగారు అని ఏనుగు మొత్తం భారతదేశం అంతా తిరిగింది. తిరిగి 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 కౌశికుడు ఉన్న ఊళ్ళోకి వచ్చింది. కౌశికుడు ఏదో పక్కన కూర్చుని అరుగు మీద జపం చేసుకుంటున్నాడు. ఘింకరించి ఏనుగు వాడి మెడలో వేసింది దండ. వెంటనే రాజభటులు తీసుకెళ్లారు రాజుగారి దగ్గరికి. రాజుగారు అన్నాడు, ఒరే నాయనుడు అదృష్టవంతుడివి, నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేక ఎవరిని రాజును చేద్దాము అనుకుంటూ ఉంటే కలొచ్చింది. కల్లో దేవదూతలు నీ పట్టపుటేనుగుకి దండ ఇచ్చి పంపించుము, ఆ దండ ఎవడి మెడలో వేస్తే వాడు రాజు అవుతాడు అని దేవతలు చెప్పారు. ఆ ప్రకారమే దండిచ్చి పంపాను. ఏనుగు నీ మెడలో దండేసింది. మన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కథ విన్నప్పుడల్లా. ఓ అమ్మాయి అలా దండ నా మెడలో వేస్తే ఎంత బాగుండండి అనేది పాపం ఈ కథ విన్నప్పుడల్లా. ఇప్పుడు ఆ దండలు వేరు. చచ్చిపోయినా హఠాత్తుగా మనల్ని సీఎం చేస్తారని ఆశ లేదు, చెప్పలేము, ఎవడికి వస్తుందో తెలియదు. ముసలితనంలో కూడా సీఎం అయ్యే యోగం ఉంటుంది. యోగం అంటారు అది. ఆయా యోగాల్లో మహాయోగాలు అన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు నాకు నా జాతకం ప్రకారం గవర్నరు రాష్ట్రపతి అవుతానని చెప్పారు. అది అయితే కానీ సన్యాసి యోగం లేదుట.
నేను రాష్ట్రపతి అయితేనా వారానికి ఒకసారి తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాను. మన వాళ్ళందరికీ ఏలూరులో మంచి మంచి ఏర్పాట్లు చేసేసి ఆ తర్వాత సన్యాసాశ్రమం పుచ్చుకుంటాను. చప్పట్లు కొడతారేమో అని నాగా ఓహో మాట వరుస కూడా బతిమాలి నేనే చప్పట్లు పట్టించుకోవాల్సి వస్తుంది. ఎవడికి వాడికి లోపల వీడు రాష్ట్రపతి అయిపోతాడా, మేమేమైపోతాం అనుకుంటున్నారా ఏంటి లేనిపోరు గొడవ. అలా ఈర్షి పడకండి బాబా, మీకు పుణ్యం ఉంటుంది. సరే వాసుదేవా నమ పార్వతీపతయే హర హరమ. నాకు విసురమ్మంటే ఆవిడ విసురుకుంటుంది, ఆవిడ ఎక్కడ కూర్చుంది నాకు విసురుకుంటే గాలి నాకు తగలట్లేదు అసలు గాలి. మాట వరుసకు కూడా కొంచెం బలమైన వాళ్ళు ఎవరైనా వచ్చి వస్తారండి పాపం. అదే మరొక్కసారి నమ పార్వతీపతయే హర హర. సరే మొత్తం మీద శ్రీమన్నారాయణ ఎంతవరకు వచ్చాం కదా.